నివాసంగా జ్యోతిరావు పూలే భవన్ ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు డిసెంబర్ 13న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలు కూడా తొలగించి వేశారు. గతంలో ప్రగతి భవన్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం అధికార నివాసంగా ప్రజాభవన్ను కేటాయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికార వర్గం మరో భవన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికార నివాసంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు డిసెంబర్ 13న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై బట్టి విక్రమార్క అధికార నివాసంగా ప్రజాభవన్ ఉండనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలు కూడా తొలగించి వేశారు. గతంలో ప్రగతి భవన్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం అధికార నివాసంగా ప్రజాభవన్ను కేటాయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికార వర్గం మరో భవాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకు